అసలు ఏ భారాన్ని మన మీద నుండి తొలగించడానికి యేసయ్య సిలువ మోశాడు? అప్పుల భారమా, రోగాల భారమా, సమస్యల భారమా, పాప భారం? నా పాప భారాన్ని మోసావా, నా భారాన్ని మోసావా, భారాన్ని మోసావా అని యేసయ్య మీద ఎన్ని పాటలో. కాబట్టి ఇప్పుడు మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు ఈ పాపాన్ని ఆధారం చేసుకునే వాడు మనందరిని ఏలాడు. ప్రజలందరినీ, భూమి మీద మనుషులందరినీ పాపంలో బంధించాడు, ఏలాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క బలిదానం జరిగిందో ఇక పాపానికి విరుగుడు అనేది ప్రారంభమైంది. అప్పటిదాకా పాపానికి విరుగుడు లేదు. ఎప్పుడైతే యేసు సిలువలో బలయ్యాడు అప్పుడు పాపానికి విరుగుడు ప్రారంభమైంది, విరుగుడు వచ్చేసింది. ఒకప్పుడు పాము గరిస్తే ఆ విషం ఎక్కటం ఇంక విరుగుడు లేదనుకోండి, ఇప్పుడు మందు వచ్చినట్టు. యేసు రక్తమే ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. యేసయ్య రక్తము చిందించబడింది, మన పాపములకు ప్రాయశ్చిత్తం దొరికింది, పాపానికి విరుగుడు లభించింది. మరణము, పాపము యొక్క ముళ్ళు విరిగిపోయింది.